కాంగ్రెస్ ప్రభుత్వం తమ అభ్యున్నతి కోసం కృషి చేయడం లేదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ట్రాన్స్జెండర్లు ఆరోపించారు. కేవలం తమ ఓటుకి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని, తమ సమస్యల్ని పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యల్ని పరిష్కరించాలని ట్రాన్స్జెండర్లు కోరారు. సంవత్సరాల నుంచి జీవన ఉపాధి కోసం షాపులు ఎమ్మడి తిరుగుకుంటూ ఇల్లెమ్మడి తిరుగుకుంటూ రూపాయి, 10 రూపాయలు, 2 రూపాయలు, 5 రూపాయల నుంచి కూడా అడుక్కుంటూ ఈ ఇల్లెందులో జీవన ఉపాధి సాగిస్తూ బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. గతంలో మనకి హుస్సేనమ్మని తెలుసు, ఇల్లెందు మొత్తంలో తను బేకింగ్ చేసుకుంటూ అడుక్కునేది. తను చనిపోయిన తర్వాత వీళ్ళందరూ వచ్చేసి నా దగ్గర ఉంటూ వాళ్ళకు వాళ్ళు సంపాదించుకుంటూ ఒక 10 రూపాయలు, 100 రూపాయలు, 500 దాతలు ఎవరు ఎంత ఇచ్చినా కానీ ఎలాంటి గొడవలు లేకుండా, చికాకు చేయకుండా, గలీజుగా దౌర్జన్యంగా అడగకుండా వాళ్ళు ఇప్పటి వరకైతే కొనసాగించుకుంటూ వస్తున్నారు, నా పేరు కాపాడుతున్నారు. దయచేసి ముందుగా రేవంత్ రెడ్డి గారికి, సీఎం గారికి మా తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మీరు ట్రాన్స్జెండర్ల గురించి ఆలోచించి, గొప్పగా ఆలోచించి మీరు మాలాంటి వాళ్ళకి 10th ఉన్న వాళ్ళకే ఇస్తూ ఉన్నారు. 10th లేని వాళ్ళు కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు మా దాంట్లో. వాళ్ళకు జీవనోపాధి ఎలా ఉంటుంది కొంచెం మీరు ఆలోచించండి. ఇది హోంగార్డులు వచ్చేస్తూ ఉన్నారు కొంతమంది, కానీ 6th, 7th అసలు చదవని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కనీసం ఏ గుళ్ళోలైనా ఏదైనా ఆఫీస్లో అయినా ఊడ్చే పోస్ట్ అయినా వాళ్ళకి ఇచ్చినా కానీ హ్యాపీగా సంతోషంగా చేసుకుని బతుకుతారు.